అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్తే. ఈరోజు తిది విధియ అండి. విధియ గురించి ఏంటో ఒకసారి చిన్నగా తెలుసుకుందాము. దీని ప్రాముఖ్యత ఏమిటో కూడా తెలుసుకుందాము. విధియ అంటే అశ్విని దేవతలకు చాలా ఇష్టమటండి. అశ్విని దేవతలు అంటే వీరెవరండి? వీరు సూర్యుడికి ఇంకా ఛాయాదేవికి కవల పిల్లలుగా జన్మించారట. అశ్విని దేవతలను మనం ఏమంటామండి? తదాస్తు దేవతలు అంటాం. తదాస్తు దేవతలు అంటే మనం విని ఉంటాం కదా, మన అమ్మమ్మ కానీ అమ్మ కానీ చెప్తూ ఉంటారు. ఏమని? ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడకండి, తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అంటారు, అది అయ్యింది అంటే ఇంకొంచెము మంచి అయినా చెడైనా మనం తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. మనం వింటామన్నమాట. అశ్విని దేవతలు దేవతలకి వైద్యులు అంటండి. వైద్యులు అలా అంటే డాక్టర్లుగా ఉంటారట. అలాగే మనకి ఏమైనా కూడా మనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే కూడా వాళ్ళని మనం స్మరిస్తే వాళ్ళు మనకి ఎప్పుడూ కూడా సహాయపడుతూ ఉంటారని వేదం చెప్తుందండి. అలాగే వీరు అశ్విని దేవతలు ఆయుర్వేదం అనే దాన్ని నేర్చుకున్నారంటండి. ఆయుర్వేదము నేర్చుకుని అంటే దక్షుడి దగ్గర ఆయుర్వేదం నేర్చుకుని దాన్ని ఇంద్రుడికి చెప్పడం జరిగిందట. ఇంకా అశ్విని దేవతలు, అశ్విని అంటే చాలామంది మనం పేరు కూడా వింటూ ఉంటామండి. 27 నక్షత్రాలలో మొదటిది అశ్విని నక్షత్రం. ఆ అశ్విని నక్షత్రానికి అధిపతులుగా ఉంటారట. అలాగే అశ్విని దేవతల్ని ఎక్కువగా మనం ఎక్కువ స్మరిస్తూ ఉంటే కూడా మనం అనుకున్నది అవుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, అశ్విని దేవతల్ని విధియ రోజున పూజించడం అంటే వాళ్ళకి చాలా ఇష్టమైన తిథి కదండి ఇది. ఆ రోజున విధియ రోజున పూజించడం అంటే ఉదయాన్నే లేచి వాళ్ళకి దీపారాధన చేసి, మనకి శక్తి ఉంటే ఉపవాసము అంటే అన్నము తినకుండా తెల్లటి వస్తువు అంటే తెల్లటిది ఏదైనా తింటే, తెల్లటిది అంటే ఏమొస్తుందండి? మనం తినేది ఉప్మా లేదంటే ఇడ్లీ. ఇంకా తెల్లటిది అంటే వారు ఇష్టపడతారంటండి. తెల్లనిది ఏదైనా పదార్థాన్ని తింటూ ఆ రోజు మనం కుదిరినప్పుడు వాళ్ళ నామస్మరణ అంటే అశ్విని దేవతాభ్యా నమః అని ఆ నామాన్ని స్మరిస్తూ ఆ రోజు మనం ఉపవాసం చేసి సాయంత్రం అంటే సూర్యుడు అస్తమయం జరిగే టైంకి మళ్ళీ దీపారాధన చేసి 21 సార్లు వాళ్ళని అశ్విని దేవతాభ్యా నమః అని స్మరించి, మనం ఏదైనా అనుకుంటే, మనం ఏదైనా కోరుకుంటూ ఉంటాం కదండి, మనకి ఏం కావాలో అది వాళ్ళు అది చేయడానికి ఆ రోజున సన్నద్ధంగా ఉంటారటండి. అశ్విని దేవతల్ని సాయంత్రం పూజ చేసి మనం అనుకున్నది అవ్వాలి అని చెప్పి పూజ చేస్తే మనం ఏదైనా అనుకున్నది జరుగుతుందట. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలండి, ఆ రోజు విధియ రోజున సాయంత్రం పూజ చేసి ఉపవాసం చేయడం వల్ల కూడా మనకి వృద్ధాప్యపు ఛాయలు రావటండి. ఎందుకంటే తొందరగా ముసలివాళ్ళం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు వైద్యానికి అధిపతులు కదండి. కాబట్టి ఆ రోజు మన శరీరం ఉపవాసం ఉంటుంది. ఇంకొకటి నామస్మరణ, వాళ్ళు వైద్యానికి అధిపతులు కాబట్టి అదే నామస్మరణలో ఉంటాం కాబట్టి వాళ్ళు ఎక్కువగా మన ఆరోగ్యాన్ని ఇంకా మన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వారు తొలగిస్తారటండి అశ్విని దేవతలు. అందువల్ల బాగుంది కదండి. వృద్ధాప్యపు ఛాయలు రావు అంటే ఎవరైనా డెఫినెట్గా చేస్తారు ఇది. కాబట్టి అశ్విని దేవతల్ని విధియ రోజున ఎక్కువగా నామస్మరణ చేసి పూజ చేస్తే కూడా 1 సంవత్సరం వరకు కూడా మళ్ళీ ఇంకొక సంవత్సరం మనం స్టార్ట్ చేసేటప్పటికి ఒక నిర్ణయం పెట్టుకుంటారు కదా, ఈ విధి నుంచి మళ్ళీ విధి వరకు బాగుండాలి తర్వాత చేస్తాము అనుకుంటారు కదా.
అప్పటి వరకు కూడా మనం ఆరోగ్యంగా ఉంటాము అని, ఇంట్లో ఏదైనా కష్టాలు ఉన్నా కూడా అశ్విని దేవతలు తొలగిస్తారటండి. ఇంకొకటి అశ్విని దేవతల దగ్గర ఒక కర్ర ఉంటుందంటండి వాళ్ళ దగ్గర. వాళ్ళేంటంటే ఎవరికి ఏమి ఇవ్వాలా అన్నట్టుగా ఫస్ట్ వాళ్ళు తాకకుండా ఆ కర్రని మనం తాకేటట్టుగా చేస్తారటండి. కాబట్టి బా మనం అశ్విని దేవతలకి ప్రీతిగా పూజ చేసి మనము వాళ్ళ దీవెనలను పొందడానికి మనం కృషి చేద్దామండి. ప్రయత్నం చేద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి. చూసి ఒక లైక్ చేస్తే నేను చాలా సంతోషపడతాను. ధన్యవాదములు.